దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. మరి ఈరోజు ఉపవాస దినం శుక్రవారం దేవుడు చేసినటువంటి మేలుకై దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనం ఎంతగానో ప్రేమించినటువంటి గొప్ప ప్రేమ స్వరూపైన దేవునికి మహిమ కలుగును. మరొకసారి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈరోజు మనకి ఇచ్చేటువంటి వాక్యము ఒక నామము, యేసు నామంలో శక్తి అనే అంశం మీద మనం మాట్లాడుకుందాం. యేసు నామంలో శక్తి ఉన్నదంట, అవునా కదా? యేసు నామంలో ఏముంది? శక్తి, అభిషేకము, గొప్ప విశేషమైనటువంటిదిగా ఉన్నది. ఆయన దేవుడు కదా, ఆయన మహనీయుడు, మహాగణుడు, సర్వాధికారి, సర్వ సృష్టికి ఆరాధభూతుడైనటువంటి దేవాది దేవుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండము 12వ అధ్యాయంలో 1-2 వచనాలు చూద్దాం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. ఆమేన్, హల్లెలూయా. అబ్రహాముతో దర్శనముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, దర్శనమిస్తూ ఉన్నాడు అనమాట. నీవు యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ ప్రజల నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. ఆ సమయంలో మరి దేవుడు ఎవరికి తెలియనప్పటికీ, అక్కడ ధర్మశాస్త్రము లేనప్పటికీ, మరి ఎలా ఆ స్వరము ద్వారాగా అబ్రహాము ఆలకించి మరి దేవుని మాటకు లోబడినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. చూడండి, అక్కడ ఒక దర్శనము చూస్తున్నాడు అనమాట అబ్రహాం. స్వరం వినపడుతుంది, ఎవరు కనపడతలేదు. మరి మాటకు లోబడి మరి అబ్రహాము విశ్వాసముతో వెళ్ళటం అంటే ఎంతో గొప్ప విశేషం అని కూడా మనం చెప్పుకోవచ్చు. చూడండి, ఎవరైనా సరే ఒక మాట దేవుడు సెలవిచ్చినప్పుడు వారికి ఉన్నటువంటి సమస్తం విడిచిపెట్టి, వారి బంధువుల్ని, స్నేహితులను, తల్లిదండ్రులను, వారందరినీ విడిచిపెట్టి వెళ్ళమన్నప్పుడు ఎన్నో ఆలోచనలు, సంచయనలు చేసి, టైం తీసుకొని ప్రార్థనలు చేసో, ఉపవాసాలు చేసో, రకరకాల ఆలోచనలు చేసి 10 మందిని తెలుసుకుని అప్పుడు నిర్ణయం తీసుకుని వెళ్ళటమా మానేయటం అనేది కూడా అప్పుడే చేసుకుంటారు. మళ్ళీ అది కూడా అనుమానంతో ఎల్లల్లా మానేయాలనేటువంటి డౌట్తో చేస్తారు. కానీ అబ్రహాం అలా చేయలేదు. దేవుడి మాట ఆలకించాడు. 2వ వచనం, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను, నీవు ఆశీర్వాదముగా నుండువు. నిన్ను ఆశీర్వదించేవారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించేవారిని శపించేదను. భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళను, లోతు అతనితో కూడా వెళ్ళను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏళ్ల ఈడు గలవాడు. ఆమేన్, హల్లెలూయా. ఏమంటున్నాడు? నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించుతాను, నిన్ను దూషించు వారిని శపిస్తాను. భూమి యొక్క సమస్త వంశములను ఆశీర్వదింపబడుదునని అబ్రహాముతో అనగా. చూడండి, సమస్త వంశములు, సమస్త జనులు నీ యందు ఆశీర్వదింపబడతారని చెప్పి. చూడండి, ఈరోజు దేవుడు ఏర్పరచుకున్నటువంటి మన ద్వారాగా అనేక మంది ఆశీర్వదించబడాల, మన ద్వారాగా దీవించబడాల. దేవుడు సెలవిచ్చాడు, అబ్రహాము ద్వారాగా సమస్త జనులు కూడా ఆశీర్వదించబడతారని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అలాగే యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళాడంట. తనతో పాటు లోతును కూడా తీసుకుని వెళ్ళాడు అతనితో. ఇంకా కొంతమంది కూడా వెళ్ళారు. అప్పుడు ఆయన వయసు ఎంత అని చెప్పాడు? 70 అంట. ఆయన సంవత్సరములు 70 సంవత్సరాలు. ఆయన ఆరాను నుంచి బయలుదేరినప్పటికీ ఆయన వయసు ఎంత? 70 సంవత్సరాలు. 75 ఏళ్ళ. ఓకే, 75 ఏళ్ళు ఆయనకి. అవును, 75 ఏళ్ళు.
గలవాడు. అబ్రహాము తన భార్య అయిన సారాయిను, తన సహోదరి కుమారుడైన లోతును, ఆరానులో తానును వారును ఆర్జించిన యావత్ ఆస్తిని వారు సంపాదించిన తీసుకొని కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చిరి. ఆమేన్, హల్లెలూయా. అక్కడికి వచ్చారు. అక్కడ కనాను దేశం వాళ్ళు కలిగినంత తీసుకుని కనాను దేశానికి వచ్చిన తర్వాత 6వ వచనంలో, అప్పుడు అబ్రాహాము షెకెము మొదలు ఒక స్థలము దాకా ఆ దేశ సంచారం చేసి మోరే దగ్గర ఉన్న సింధూర వృక్షం వద్దకు చేరి అప్పుడు కనానీయులు ఆ దేశంలో నివసించిరి. యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. ఆమేన్, హల్లెలూయా. అక్కడ ఎక్కడైతే ఆ ప్రభు దేవుడు ఆయనకు ప్రత్యక్షమయ్యాడో అక్కడ బలిపీఠం కట్టి ఏం చేస్తున్నాడు ఆయన? అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పునకున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ రోజు దేవుడు మనల్ని ఏ రీతిగా పిలిచాడో, ఏ పిలుపు కలిగి మనం ఉన్నామో ఆ పిలుపుకు తగ్గట్టుగా మనం జీవించాలి, నడుచుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుని మాట ప్రకారము ఇలా చూడండి, ఆయన త్రోవ చూపిస్తున్నాడు, పలానా చోటకి వెళ్ళమని. ఆ రీతిగా అబ్రహాము దర్శనం రూపంగా వింటూ ఆ యొక్క మరి ఆయన చెప్పిన ప్రకారంగా చేరుకుంటూ వెళ్తున్నప్పుడు అక్కడ ఒక బలిపీఠం కట్టి అక్కడ ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. చూడండి, మన దేవునికి మనం ఎక్కడైతే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడో, ఎక్కడైతే మనల్ని నిలబెడుతున్నాడో, ఎక్కడైతే మనల్ని మరి నిలబెట్టి మాట్లాడుతున్నాడో అక్కడ మనము దేవునికి విధేయత కలిగి మనం ఆయన కృతజ్ఞత కలిగి ప్రార్థన చేస్తూ ఉండాలి. లోకంలో ఉన్నటువంటి వాటిని మనం చూడకూడదు. దేవుని వైపు చూసినప్పుడే మనకి ఈ ఆశీర్వాదాలన్నిటి మనం పొందుకోగలుగుతాం. దేవుడు సెలవించాడు కదా, నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను ద్వేషించు వారిని శపించు వారిని నేను ఏం చేస్తానంటున్నాడు? శపిస్తాను అంటున్నాడు. చూడండి, ఊరుకునే దేవుడు కాదు, నిన్ను పిలుచుకున్న దేవుడు నమ్మదగినటువంటి, కోరదగినటువంటి, ఎంతైనా కూడా ఆయన నమ్మదగిన వాడని మనకి దేవుడు చదివిస్తున్నాడు. 21లో చూస్తే 21కి వచ్చినప్పటికీ 21వ అధ్యాయం 21వ అధ్యాయము 1 నుంచి 6 వరకు చూద్దాం. యెహోవా తాను చెప్పిన ప్రకారము షారాను దర్శించెను. యెహోవా తాను ఇచ్చిన మాట చొప్పున షారాను గురించి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయం కాలంలో షారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతని కుమార్ని కనెను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు షారా కనినవాడునైనా తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టాను. మరియు దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించిన ప్రకారము అతడు 8 దినముల వాడైన ఇస్సాకు అని తన కుమారునికి సున్నతి చేశాను. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏళ్ల వాడు. అప్పుడు షారా, దేవుడు నాకు నమ్ము కలుగజేసెను, వినువారెల్లా నా విషయమైన నవ్వుదురని. ఆమేన్, హల్లెలూయా. చూడండి, విను వారందరూ తన విషయంలో, సారా విషయంలో, ఎందుకు 90 సంవత్సరాలకు సారాకు గర్భము ధరించింది. అప్పటికి అబ్రహాముకి ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాలు. 199 సంవత్సరాలు. ఇసాకు పుట్టినప్పటికి 100 ఏళ్ళు వాడై ఉన్నాడని అక్కడ సెలవిస్తుంది. చూడండి, అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు, ఆశీర్వదిస్తానన్నాడు, ఇంకా ఆకాశ నక్షత్రం వలె చేస్తానంటాడు, భూమి విస్కరైనుల వలె చేస్తాడు. అంత గొప్పగా ఏమి చేసినా ఏమి లాభం, నాకు సంతు లేకుండా లేదు అన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆయనకు వాగ్దానం చేస్తాడు. ఈ వయసులోనా అని అప్పుడు నవ్వుకుంది. ఇప్పుడు కూడా కుమారుడు పుట్టిన తర్వాత కూడా మా మాట, ఈ వచనాలు లేకపోతే మమ్మల్ని తలుచుకున్నప్పుడల్లా అపహాసం చేసి నవ్వుతారు అని అంటుంది. చూడండి, ఎందుకంటే ఆ వయసులో పిల్లలు పుట్టడము ఎవరికి అసాధ్యం, మానవులకి, డాక్టర్లు కూడా కాదు. కానీ అలాంటిది దేవుడు మాట ఇస్తే ఆయనకి అసాధ్యం అనేది ఏమి ఉంటుందా? సమస్తం ఆయనకి సాధ్యమే. ఆయన చేయగల దేవుడైనా, ఆయన గొప్పవాడైనా, ఆయన గొప్ప కార్యాలు చేయవాడైనా అంతే.
ఆయన చేసే కార్యాలట చెవులకి వినబడలేదు, కనులకు కనబడలేదు, హృదయానికి గోచారం కాలేదు అని కూడా దేవుడు సెలవిస్తున్నాడు. అలాంటి కార్యాలను చేసేవాడే గొప్ప దేవుడు. చూడండి, అబ్రహాం ఎప్పుడైతే ఆయన మాట వినడం, మాట ప్రకారం చేశాడో ఆ యొక్క కార్యములన్నీ కూడా అబ్రహాము చూస్తూ ఉన్నాడు. దీవించబడుతున్నాడు. ఆయన గొడ్డితనం తీసేసి ఈరోజు గృహాల్లో సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. అయితే దేవుని మాటకు లోబడే వారు లేరు, దేవుని మాట వినట్లేదు. వినక వాళ్ళు ఏం చేస్తున్నారంటే మళ్ళా తప్పులు చేస్తూ మోసపోతూ ఉన్నారు. చేయొద్దన్న పనులు, ఆజ్ఞని అతిక్రమిస్తూ ఉన్నారు. వారు వెనకబడుతున్నారే కానీ వారు ఆశీర్వదించబడకపోతున్నారు. దేంట్లోని కూడా తప్పిపోయి తిరుగుతూ ఉన్నారనమాట. వాక్యానికి చోటు ఇవ్వట్లేదు, దేవుని మాటకు లోబడతలేదు అనమాట. లోబడితేనే నువ్వు ఏదైనా ఈ లోకంలో సాధించగలుగుతావు. విశ్వాసం, నమ్మకం, అంతే. నువ్వు చేయవలసింది ఏంటి? దేవుణ్ణి పూర్తిగా నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకముతో, దేవుణ్ణి ఆత్మతో సత్యముతో నువ్వు పూర్తిగా నువ్వు ఆరాధించాలి, ప్రార్థన చేయాలి, విశ్వాసమించాలి. అప్పుడే దేవుడు నీ యందు కార్యములు అడిగిన వెంటనే కార్యము చేస్తాడు. మనం అల్ప విశ్వాసంతో ఉంటున్నాం. ఈ వారం వెళ్ళకపోతే ఏమైందిలే, రేపు వచ్చే వారం వెళ్దాంలే, తర్వాత వెళ్దాంలే అని నిర్లక్ష్యం అనేది మనలో ఉంటుంది. కాబట్టి మనం ఏమైపోతున్నాము, ఆయన యొక్క ఆశీర్వాదాలు మనము పొందుకోలేదు. దేవుడు చూడండి, అబ్రహాంకి ఏ రీతిగా చెప్తుంటే ఆ రీతిగా ప్రతి మాట ప్రకారము అబ్రహాం చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. అబ్రహాం చేసిన మాటకు ఎప్పుడు కూడా ఆ దేవుడు చెప్పిన మాటకు అబ్రహాం ఎప్పుడు కూడా ఎదురు చెప్పలేదండి, తిరస్కారం చేయలేదు. అసలు చాలా ఘోరమైన భయంకరమైనటువంటి దేవుడు ఆయనను శోధించిన కూడా 22లో చూద్దాం, 22:14 వరకు, 1 నుంచి 14 వరకు అట్నే తిప్పితే సరిపోతుంది. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన చాలు చూడండి, ఇక్కడ చూడండి, పరిశోధించాడంట. మనకు పరిశోధనలు వస్తాయి ఒక్కొక్కసారి. దేవుడు మనల్ని శోధిస్తూ ఉంటాడు, పరీక్ష పెడతా ఉంటాడు. ఈయన ఇందులో నుంచి గెలుస్తాడా ఓడిపోతాడా అని చెప్పేసి. పరీక్షలో గెలిచే వారు ఎప్పుడూ కూడా వారు ఉన్నతమైన స్థానంలోకి వెళ్తారు. అదే బద్ధకస్తులు, నిద్రపోతులు, సోమర్తనం కలిగిన వారు, తిండిపోతులు, ఇలాంటి వారు వెళ్తారా? ఇలాంటి వారు బాగుపడతారా జీవితంలో? వారు జీవితంలో ఎప్పుడుకి బాగుపడదు. సోమరి వాడు ఎప్పుడు నిద్రపోతూ సోమరిపోతులు వారు ఎప్పుడు దరిద్రులుగానే ఉంటారంట. వారు కలలుగంటారు కానీ వారి వల్ల ఏది కూడా కాదు. ఇక్కడ అబ్రహాము ఎప్పుడైతే అబ్రహామును పరిశోధించాడో పరిశోధన ప్రకారంగా చూడండి, మరి 2వ వచనంలో చూస్తే, అప్పుడు ఆయన నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకుని తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములో ఒక దాని మీద దానబలిగా అతనిని అర్పింపమని చెప్పాను. ఆమె చూడండి, ఎంత ఘోరమైన అక్కడ పరీక్ష పెట్టాడో చూడండి. చాలా భయంకరమైన పరీక్ష కదది. అసలు ఎవరైనా అసలు ఎందుకు ఆ మాట దేవుడు చెప్పవలసిన కారణం ఏంటంటే, ఎందుకంటే ఒక్క కొడుకుని అసలు ఇస్తాడా? దేవుడు మన హృదయ అంతరంగాలు ఎరిగినవాడు. అవునా కదా, చెప్పండి. దేవుడు హృదయాంతరంగాలు ఎరిగినవాడు, హృదయాంతరంగాలు ఎరిగినవాడు కదా, ఆయనకి అన్నీ తెలుసు కదా. మళ్ళీ ఇక్కడ అబ్రహాంని ఎందుకు పరిశోధించాడు? అబ్రహాము నా మాట ప్రతి మాటను తీసివేయడు, నమ్మకస్తుడని తెలుసు కదా. అయినా పరీక్ష ఎందుకు పెట్టాడంట? చూడాలి ఈయన ఏంటి, హృదయం మంచిగా ఉంది. ఈరోజు చూడండి, ఎందుకు పరీక్ష అంటే ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే శోధనలో పడిపోతుంటాం. ఒక డబ్బుని చూసామనుకో, ఎవరైనా అయ్యా నీకు ఒక 1000 రూపాయలు ఇస్తాను రా అన్నాడు అనుకో, మనం ఏం చేస్తాం? సన్నిధి మానేసేసి వెళ్ళిపోతాం. అవునా కదా, సన్నిధి మానేసి వెళ్ళిపోతాం. అంటే ఇప్పుడు ఆ డబ్బుని చూసి, అంటే పరిశోధన అక్కడ ఆశను పుట్టించేస్తాడు. ఎవడు? సాతానుగాడు కలెక్ట్ చేస్తాడు. ఆ రోజునే
ఆదివారం రోజు సన్నిధికి వెళ్ళకుండా ఏం చేస్తాడు? ఆ రోజున నీకు పని కల్పించి ఏం చేస్తాడంటే నీకు 1000 రూపాయలు ఆశ చూపించి సన్నిధికి రాకుండా చేసి ఆశను పుట్టిస్తాడు. ఏమవుతున్నావు? నీవు అల్ప విశ్వాసం అయిపోతున్నావు. ధనాశ నీలో పుట్టుకొచ్చేస్తుంది. అదేమవుతుందంటే పాత నిబంధన ప్రకారము చేతులతో చేసినటువంటి బొమ్మను విగ్రహారాధన అన్నాడు పాత నిబంధన ప్రకారం. ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారం ఏమైంది? నీ హృదయంలో విగ్రహారాధనగా దేన్ని పెట్టుకోగలడు. ధనాశ కానీ లోకాశ కానీ భూమి మీద ఉన్న దేనిని కూడా నువ్వు ఆశించకూడదు. దేన్ని ఆశించినా అది విగ్రహారాధన అంటున్నాడు కొత్త నిబంధన ప్రకారం. అయితే చూడండి, ఇక్కడ చూస్తే ఎప్పుడైతే అబ్రహామును పరిశోధించడం మొదలుపెట్టిన తర్వాత నీ ఒక్కగానైనటువంటి ఒక్క కొడుకుని తీసుకుని ఎక్కడికి రామంటున్నాడు? మోరియా పర్వతంలో ఒక పర్వతం మీదకి రా అని చెప్పేసి తీసుకుని అక్కడికి రామన్నప్పుడు ఏం చేశాడంట? 3వ వచనంలో, తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో 2 తన కుమారుడకు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాటకి ఎంత మాత్రమును పెందల గడ లేచిపోయి మంచిగా ఆయన ఏం చేసాడు? ఇంకా కుమారుడు లేపుడు, ఏం లేపుడు, 2 పనివారిని తీసుకున్నాడు, గాడిదలను తీసుకున్నాడు, సామగ్రి అంతా తీసుకున్నాడు, కట్టెలు చీల్చాడు, కట్టెలు వేసుకున్నాడు, బయలుదేరి దేవుడు చెప్పిన స్థలానికి వెళ్ళిపోయాడు ధైర్యంగా. ఆగలేదండి ఎంత మటుకు కూడా, ఆగకుండా వెళ్ళిపోయాడు. చూడండి ఎంత మాత్రం సంశయం. కానీ అక్కడ భార్య కూడా చెప్పలేదు, ఎవరికి చెప్పలేదండి. ఎందుకంటే చెప్పడం వల్ల ఏం చేస్తారంట? మనల్ని ఏం చేస్తారు? ఇది జరుగుతుందా? ఒక కొడుకుని ఇస్తావా? నీకు ఎవరు చెప్పారు? నా కుమారుడు నువ్వు తీసుకెళ్తావు? నీకు ఎవరు అధికారం ఇచ్చారు? బలి ఇవ్వటమేంటి? దేవుడు అడగటం ఏంటి? నువ్వు బలి ఇవ్వటమేంటి అని చెప్పేసి అబ్రహామును శోధించి ఆ మనసును, హృదయాన్ని ఏం చేస్తారు? వెనకకి తిప్పేస్తారు. అందుకని అబ్రహాం ఏం చేశాడు? ఎవరికి చెప్పకుండా ఆయన ఏం చేశాడు? కట్టెలు తీసుకున్నాడు. ఈ దర్శనం ఎవరికి చెప్పలేదు. మనం పలానా దేశానికి వెళ్ళాలి, పలానా గ్రామానికి వెళ్ళాలి, పలానా ఊరికి వెళ్ళాలి, పలానా కొండకెక్కాలి అని చెప్పినప్పుడు వాళ్ళందరూ రెడీ అయిపోయారు. ఎందుకు? యజమానుడు కదా, అయినా గొప్ప ఉన్నత స్థానంలో ఉన్నాడు కదా. 2 దాసులు అలాగే గాడిదలు, కుమారుని కట్టెలు తీసుకుని బయలుదేరిపోయింది. ఇంకెవరికి ఈ విషయాలు చెప్పలేదు. ఆయన చెప్పిన మాట దేవుడు ఎలాగైతే నా యజమానుడు చెప్పినట్టుగా అబ్రాహాం చేస్తున్నాడు, అబ్రాహాం యజమానుడు ఉన్నట్టు లోకంలోనికి వారికి ఆయన కూడా అదే రీతిగా వారు కూడా చేస్తూ ఉన్నారు. వెంబడుతుంటాం. 4వ వచనంలో, 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటు చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండి నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మళ్ళా మీ యొద్దకు వచ్చేదామని చెప్పి. ఆమేన్. హల్లెలూయా. ఏమంటాడు అబ్రహాం? ఏమన్నాడు? విశ్వాసం చూడండి. అక్కడ ఏమన్నాడు? నేను దేవుడు చెప్పినటువంటి ఆ బలిని మేము అర్పించి మేము వస్తామని ఆ పని వాళ్ళతో గాడిదలను అక్కడ పెట్టి కత్తెను పిల్లవాడిని తీసుకుని ఏం చేస్తున్నాడు? ఇస్సాకును తీసుకుని బయలుదేరాడు. ఏం చెప్తున్నాడు? నేను మళ్ళా ఆ బలి అర్పించి దేవునికి మళ్ళా మేము వస్తాము అంటున్నాడు. మేము అంటున్నాడు. చూడండి ఆయన విశ్వాసం, నమ్మకం. నేను వస్తాను అంటలే, నేను వస్తాను అంటాడు. మళ్ళీ అక్కడ అనుమానం, ప్రశ్నలు స్టార్ట్ అయితే అక్కడ ఉన్న వాళ్ళు ప్రశ్నలు వేస్తారు. నేను అంటున్నావు ఏంటి? మేము 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 వస్తాము అంటున్నాడు. చూడండి అక్కడ వారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కు మరలా యొద్దకు వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెలను తీసుకొని తన కుమారుడకు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయింది. వారిద్దరూ కూడి వెలుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రి అని పిలిచెను. అందుకతడు, ఏమి నా కుమారుడా అనను. అప్పుడు అతడు, నిప్పును కట్టెలను ఉన్నది కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడగగా. చూడండి అక్కడ చూడండి, వెంటనే ఎంత దుఃఖించుడంటారు. అబ్రహాం మనసులో ఉన్నాడంటారా?
అంటే మనం ఇప్పుడు ధైర్యంగా మాట్లాడుకుంటున్నామేమో కానీ దీని అర్థం భావం మనకు తెలియక మనము లోతుకి వెళ్ళలేకపోతున్నాం. కానీ అక్కడ ఒక్క కుమారుణ్ణి దేవుడు అడిగినప్పుడు అదే కుమారుడు తండ్రి మరి కట్టెలు ఉన్నాయి, కత్తి ఉన్నాయి, నిప్పు ఉన్నది, కానీ బలివటానికి పశువు ఏది, బలివటానికి అని అడిగినప్పుడు అబ్రహాము హృదయం ఎంత తల్లడిల్లిందంటారు. ఏం సమాధానం చెప్పాలి? అది దేవుడు అక్కడ చదివిస్తున్నాడు. ఏమంటున్నాడంటే 8వ వచనంలో అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనని చెప్పాను. ఆమేన్, హల్లెలూయా. ఎంత విశ్వాసం చూడండి. దేవుడే చూసుకుంటాడంట. అబ్రహాముని అంటున్నాడు, దేవుడే గొర్రె పిల్లని చూసుకుంటాడు దహన బలికి. నేను చెప్పగలుగుతామా? దేవుడు చూసుకుంటాడు, వెళ్ళిపోదాం, ముందుకు సాగుదాం అనే ధైర్యం నీకు ఉంటుందా? నువ్వు చెప్పగలుగుతావు? అసలు వెళ్ళి నువ్వు పలానా పని చేయమని నేను ఏదైనా ఒక పని చెప్పాను అనుకో, నేను వెళ్ళానన్నా, నాకు ఈరోజు పని ఉన్నదన్నా, నేను ఊరేది ఉన్నదన్నా, ఈరోజు వెళ్ళాలన్నా, లేకపోతే ఈరోజు పనికి వెళ్ళాలన్నా, లేకపోతే అదన్నా ఏదని చెప్పేసి వెళ్తారా? మీరు ఎవరైనా వెళ్తారా? ఏదైనా సడన్గా ఒక పని, అమ్మ ఈరోజు నేను వెళ్ళలేకపోతున్నా, పలానా చోటకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నా అంటే నువ్వు వెళ్ళి చేయగలుగుతావా? చేసేటువంటి అంత విశ్వాసం ఉందా? నాకు లేదయ్యా, ఇవ్వాలి, నేను వెళ్ళలేనంటావు. వెళ్ళలేనంటే అక్కడ చూడండి, అబ్రహాం అంటున్నాడా? ఏ మాట చెప్తే ఆ మాట చెప్తున్నాడు. ఇస్సాకు కూడా చూడండి ఎంత ధైర్యంగా అక్కడ చదివిస్తున్నాడు. యెహోవాయే దహన బలికి గొర్రె పిల్లను చూసుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన చూసుకుంటాడు అని చెప్పినప్పుడు చూడండి అక్కడ జరిగినది. అక్కడ ముందుగా అదంతా మనం చదువుకుంటే చాలా టైం పడుతుంది. కాబట్టి చూడండి అక్కడ దహన బలికి ఎప్పుడైతే యెహోవా చూసుకున్నాడు, కట్టెలు పేర్చుడు. చూడండి ఇస్సాకుని తీసుకెళ్ళాడు. ఇస్సాకుని ఏం చేసాడు? కాళ్ళు చేతులు కట్టి ఆ యొక్క కట్టెల మీద పనుకోబెట్టి కట్టెలు లేపినప్పుడు వెంటనే అబ్రహామును పిలుస్తూ ఉన్నాడు దేవుడు. పిలుస్తున్నాడు, అబ్రహామా, నీవు ఎంతైనా నాకు నమ్మకమైనటువంటి బంటు అని కూడా అక్కడ మనం చెప్పుకోవచ్చు. అబ్రహాము ఎంత నమ్మకస్తుడో, దేవుడికి ఎంత విశ్వాసం. అబ్రహాముని నా స్నేహితుడా అని పేరు పెట్టింది అక్కడ. అప్పుడు వెంటనే ఇదిగో నీ కుమారుని నీ కుమారుని వేం చేయకు, దహన బలికి అదిగో ఆ యొక్క కంచెల్లో ఉన్నది ఒక గొర్రె పిల్ల, దాన్ని తీసుకొచ్చి బలిచ్చి అర్పణ చేయాలి. అది ఆ గొర్రె పిల్ల యేసుక్రీస్తు, మన కొరకు బలైపోయినటువంటి యేసుక్రీస్తు ఆ గొర్రె పిల్లనే. రక్తం దహన బలి అయిపోయాడు. చూడండి ఎంత మనము ఆ గొర్రె పిల్ల చూడండి యేసుక్రీస్తు అని అక్కడ చదివిస్తున్నట్టుగా చూస్తాం. చూడండి ఆ దేవుడు ఎంత నమ్మకం, విశ్వాసం పెట్టడం. చూడండి అన్నీ ఉన్నాయి, కానీ అక్కడ దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడిగినప్పుడు ఎంత తల్లడిల్లిపోయి ఉంటాడో అబ్రహాము, మనం ఆలోచించాలా. చూడండి ఆ కత్తి లేపినప్పుడు అబ్రహామా నేను వద్దు, నీ కుమారుడు ఏం చేయొద్దు. చూడండి ఇక్కడ గొర్రె పిల్ల, అదిగో పదుల గొర్రె పిల్ల ఉన్నది, తీసుకొచ్చి అర్పించు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు అని అక్కడ చదివిస్తున్నాడు. ఆ గొర్రె పిల్ల ఎవరంట? ప్రభు అయిన యేసుక్రీస్తు. గొర్రె పిల్ల వలె, వదకు తేబడిన గొర్రె పిల్ల వలె ఆయన బలైపోయాడు. ఎందుకంటే నీ నిమిత్తం, నా నిమిత్తం, మనం చేసినటువంటి పాపముల నిమిత్తం ఆయన బలైపోయాడని దేవుడు సెలవిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనం, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా వినాలంట. దేవుడైనటువంటి వాక్యమును మనము శ్రద్ధగా వినాలని దేవుడు మనకి 15వ అధ్యాయం 16వ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియో మీకు రానియను, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అనను. ఆమేన్, హల్లెలూయా. చూడండి మీ దేవుడైనటువంటి యెహోవా మాటను శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది ఏదో చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడాలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులకు కలగజేసిన రోగములు ఏది కూడా మీకు రానియను.
ఐగుప్తులో ఎలాంటి రోగాలు కలగజేసిందండి ఒక్కొక్కరు, ఎన్ని రోగాలు కలగజేసింది. ఫరోను కఠినపరిచి ఎన్ని శోధనలు చేసిన అలాంటి రోగములు ఏది కూడా మీకు రానియనని చెప్పేసి మనకు అక్కడ అబ్రహాముతో చదివిస్తున్నట్టుగా మనందరం కూడా దేవుని మాటను మనం ఏం చేయాలి? శ్రద్ధగా వినాలా, శ్రద్ధగా ఆలకించాలా, ఆయన మాటకు మనము లోబడాలని దేవుడు సెలవిస్తున్నాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చూడండి, ఆ గొర్రె పిల్ల ఎవరో మనకి అక్కడ తెలుస్తుంది. 53వ అధ్యాయంలో చూస్తే మేము తెలియజేసిన 53వ అధ్యాయం 5వ వచనం, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. అతడు దౌర్జన్యమునందెను, బాధింపబడిన అతడు నోరు తెరవలేదు. వదకు తేబడిన గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. వదకు తేబడి గొర్రె పిల్ల, అక్కడ ఆదాము అక్కడ చూసారా ఆ కంచెలో అది యొక్క గొర్రె పిల్ల పొట్టేలను తీసుకొచ్చి అది బలిగా అర్పించు అని అబ్రహాముకు అక్కడ దేవుడు పలికినట్టు వదకు తేబడిన గొర్రె బలివలే ఇక్కడ చూడండి యేసయ్య ఇక్కడ సెలవిస్తున్నాడు. 7వ వచనంలో ఏమన్నాడు? అతడు దౌర్జన్యమునందెను, బాధింపబడిన అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉన్నట్లు ఉన్నాడు. చూడండి, ఆయన బాధించబడినను అతను మన అతిక్రమలన్నిటిని బట్టి అతడు గాయపరచబడ్డాడట. మనం చేసిన అతిక్రమములు, పాపములు, శోధనలు అన్నిటిని బట్టి మనం ఏమైపోయామట? అతిక్రమలను బట్టి, గాయములను బట్టి, తన దోషమును బట్టి నలగగొట్టబడు. మన దోషమును బట్టి ఏమైపోయాడు ఆయన? మన దోషమును బట్టి ఆయన నలగగొట్టబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడేను. మన యొక్క చేసినటువంటి పొరపాటు తప్పులకి ఆయన మనల్ని రక్షించుకోవడానికి ఆయనకు వదకు తేబడినటువంటి గొర్రె పిల్ల వలె మారిపోయాడని మనకి అక్కడ దేవుడు సెలవిస్తున్నట్టు మనం యెషయా గ్రంథం 20వ అధ్యాయము 1-6 వరకు చూద్దాం. అష్షూరు రాజైన సర్గోను తర్తానును పంపగా అతడు అష్డోదునకు వచ్చిన సంవత్సరమున అష్డోదీయులతో యుద్ధము చేసి వారిని పట్టుకొనెను. ఆ కాలమున యెహోవా ఆమోజు కుమారుడైన యెషయా ద్వారా ఎలాగ సెలవిచ్చెను? నీవు పోయి నీ నడుము మీద గోనపట్ట విప్పి నీ పాదముల నుండి జోలు తీసివేయము. అతడు అలాగ చేసి దిగంబరియే జోలు లేకే నడుచుచుండగా యెహోవా నా సేవకుడైన యెషయా ఐగుప్తును గూర్చియు కూషును గూర్చియు సూచనగాను సాదృశ్యముగాను 3 సంవత్సరములు దిగంబరి అయి జోడు లేకయే నడుచుచున్న ప్రకారము అష్షూరు రాజు చెరపట్టబడిన ఐగుప్తీయులను, తమ దేశము నుండి కొనుక్కోబడిన కూషీయులను, పిన్నలను, పెద్దలను, దిగంబరులుగాను, చెప్పులు లేని వారిగాను పట్టుకొని పోవును. ఐగుప్తులకు అవమానం అగునట్లు పిరుదుల మీది వస్త్రమును ఆయన తీసివేసి వారిని కొనిపోవును. వారు తాము నమ్ముకున్న కూషీయులను గూర్చియు, తాము అతిశయ కారణంగా ఎంచుకున్న ఐగుప్తీయులను గూర్చియు విస్మయముంది సిగ్గుపడుదురు. ఆ దినమున సముద్ర తీర నివాసులు అష్షూరు రాజు చేతిలో నుండి విడిపింపబడవలనని సహాయము కొరకు మనము పారిపోయి ఆశ్రయించిన వారికి ఇలాగూ సంభవించినదే, మనం ఎట్లు తప్పించుకొనగలమని చెప్పుకొందురు. ఆమేన్. హల్లెలూయా. 3 సంవత్సరాలు యెషయా ఏం చేశాడట? బట్టలు లేకుండా ప్రవక్త అండి, ఒక ప్రవక్త తిరిగాడట ఆ దేశంలో సమాధానం వచ్చే వరకు. చూడండి, అక్కడ యుద్ధములు వచ్చే వరకు చూస్తాం 3 సంవత్సరాలని అక్కడ యెహోవా నా సేవకుడైన యెషయా ఐగుప్తును గురించి, కుషీను గురించి సూచనలుగాను సాదృశ్యములుగాను 3 సంవత్సరములు దిగంబరే జోడు లేకయే నడుచుచున్న ప్రకారము దిగంబరై జోడు కూడా లేదంటాడు, జోడు కూడా లేవంట, దిగంబరై తిరిగాడట.
అంటే చూడండి, అక్కడ వచ్చేటువంటి శోధనలను బట్టి ఏమన్నాడు? యెహోవా నా సేవకుడైన యేషయ్య ఐగుప్తును గురించి, కుషిను గురించి. ఎవరి గురించి అంట? ఐగుప్తు యొక్క గురించి, కుషిని గురించి వచ్చేటువంటి శోధనను తప్పించడానికి నేను ఏం చేశాను? 3 సంవత్సరాలండి. ఈరోజు ప్రార్థన చేసినట్టే మనకి ఏమొచ్చేయాలి? సమాధానం వచ్చేయాలి. లేకపోతే ప్రార్థన చేసినట్టనే మనకి ఉద్యోగాలు వచ్చేయాలి, వ్యాపారాలు వచ్చేయాలి, పనులు వచ్చేయాలి. ఇంకా లేకపోతే అన్నీ ఇంకా అప్పుడే స్పాట్లో జరిగిపోవాలన్నమాట. 3 సంవత్సరాలు యేషయ్య దిగంబరే, కాళ్ళు చెప్పులు లేకుండా తిరిగాడట. ఆ సమాధానం కొరకు, సమాధానం వచ్చే వరకు. చూడండి, అష్షూరు రాజు చెరపట్టబడిన ఐగుప్తీయులను, తమ దేశము నుండి కొనుపోబడిన కుషీయులను, పిల్లలను, పెద్దలను దిగంబరులను గాను, చెప్పులు లేని వారిగాను పట్టుకొని పోవును. ఐగుప్తీయునకు అవమానమగినట్లు పిరుదుల మీది వస్త్రములను ఆయన తీసివేసి వారికి కొనుక్కోవడను. వాళ్ళందరినీ కూడా దిగంబరులు. చూడండి ఎంత శ్రమ, ఎంత అంటే మనము దేవుని యొక్క ఆజ్ఞ మనం పొందుకునే వరకు చాలా శ్రమ పడుతూ ప్రార్థన చేస్తూ ఎదురు చూడాలా, ఎదురు చూసే వారికి ఉండాలా. ఎదురు చూస్తేనే ఆత్మ, పరిశుద్ధాత్మను మనం పొందుకొని ఈ లోకాన్ని జయించి మనము జీవించగలుగుతాం. లేకపోతే మనము నిలబడలేము, జీవించలేము, ఉండలేము. చూడండి, దేవుడు మరి చేసినటువంటి వాగ్దానాలు, అబ్రహాము చేసినటువంటి వాగ్దానము ప్రకారము ఎలా అయితే విశ్వాసంతో నడుచుకున్నాడు, ఆనాడు చెప్పిన మాట ప్రకారం ఎలాగైతే వచ్చాడో, ఈరోజు పలికినటువంటి ప్రతి మాట నీ జీవితంలో అది ఆశీర్వాదంగా మారునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము ఎలా దేవునికి లోబడ్డాడో అలాగే ప్రతి ఒక్కరము లోబడిందుగాక. యేసు నామంలో లోబడిందుగాక. ఎందుకంటే దేవుడు మాటను ఎప్పుడు లోబడి ఉంటామో అప్పుడు దేవుడి కార్యాలు మనం చూస్తాం. దేవుడి మాటకు తిరస్కరించి మనం ఈ లోకంలో ఏది కూడా సాధించలేము. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదింపబడును గాక. ఆమేన్, ఆమేన్. మహాపరిశుద్ధుడును పరలోకపు తండ్రి అయిన మన దేవుని కృప మనందరి మీద ఈ యొక్క ఆశీర్వాదం అబ్రహాము వలె, అబ్రహాము ఇస్సాకు ఎలా లోబడి ఉన్నారో అలా లోబడి నడుచుకోవడానికి సహాయం అడుగుతూ దేవుని యొక్క పరిశుద్ధ నామంలో ఆరాధిస్తూ ప్రార్థిస్తూ మహిమ పొందుకును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ